లోకల్ స్టార్ ఆర్కే సాగర్ నాయుడు నటించిన 100 మూవీ విడుదల సందర్భంగా శుక్రవారం గోదావరికని న్యూ అశోక్ థియేటర్ అభిమానుల కుల సంఘాల జనసేన నాయకుల సందడి చేశారు. ఈ మేరకు సాగర్ అభిమానులు, కుల సంఘాల నాయకులు, జనసేన నాయకులు థియేటర్ ఆవరణంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ సాగర్ తల్లిదండ్రులతో కలిసి సంబరాలను జరుపుకున్నారు. అభిమానులు, కుల సంఘం నాయకులు, జనసేన నాయకులు వేరువేరుగా కేక్ కట్ చేసి సాగర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ అభిమాన సంఘాల ఐక్య వేదిక జిల్లా చైర్మన్ గుండేటి రాజేష్ హాజరై కేక్ కట్ చేసి సాగర్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుని బిడ్డ, మన ప్రాంత బిడ్డ సాగర్ నటించిన 100 చిత్రం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు దగ్గర ఉందన్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సాగర్ ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు మంచి మెసేజ్ అందించారని అన్నారు. లోకల్ స్టార్ అయిన సాగర్ నటించిన 100 మూవీని అందరూ చూసి సాగర్ ను ఆశీర్వాదం తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాగర్ అమ్మానాన్నలు, పద్మశాలి సంఘం నాయకులు, జనసేన నాయకులు బండారు రాజమల్లు, బుర్ల దామోదర్, వడ్డపల్లి దినేష్, రంజిత్, శ్రావణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మన గోదావరికని ముద్దు బిడ్డ, సింగరేణి కార్మికుని బిడ్డ, చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి మన సాగర్ అన్న గారు నటించినటువంటి 100 చిత్రం. ఆ చిత్రం ఈరోజు న్యూ అశోక్ థియేటర్లో బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ చేయడం జరిగింది. సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులైతేనేమి, కుల బాంధవులు అయితేనేమి, వారికి సన్నిధులు, స్నేహితులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి, అందరూ కూడా భారీ ఎత్తున ఈ రోజున కేకులు కరేసి సంబరాలు నిర్వహించడం అనేది సంతోషకరం. ఈ చిత్రం విజయవంతంగా ఆడుతుందని ప్రతి ఒక్క అభిమానిని కానీ, ప్రతి ఒక్క వ్యక్తిని కానీ, ప్రజలను అనేది అలరిస్తుందని ఆ నమ్మకం మాకుందని, ఈ చిత్రాన్ని ఉపరాష్ట్ర మంత్రి వెంకయ్య నాయుడు, నాగార్జున గారు, చిరంజీవి గారు, సినీ ప్రముఖులు అనేక మంది, అలాగే ప్రియతమ రాష్ట్ర మంత్రి వాళ్ళు శ్రీధర్ బాబు గారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ చిత్రం చూడడం జరిగింది. ఈ చిత్రం చూసిన తర్వాత వారు ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగింది. బ్రహ్మాండంగా ఉన్నది. పోలీస్ ఆఫీసర్గా పాత్ర ఆర్కే నాయుడు గతంలో మొగిలి రేకులో నటించడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ చిత్రంలో కూడా పోలీస్ ఆఫీసర్గా నటిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ చిత్రం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ మీద ఈ చిత్రం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం చూసి మన సాగర్ అన్నను ఆశీర్వాదం